హాయ్ డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము రియల్ నెంబర్స్ క్లాస్ 10 మ్యాథ్స్ రియల్ నెంబర్స్లో ఎక్సర్సైజ్ 1.4లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయబోదాం. సో ఈ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీ అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా. ఇవి గుర్తుపెట్టుకోవాలంటే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే రాముడు మంచి బాలుడు అని నిరూపించండి అని క్వశ్చన్ ఉంది. రాముడు మంచి బాలుడు అని నిరూపించడం ఒక క్వశ్చన్ ఉంది. సో దాన్ని మనం ఎలా నిరూపించాలి అంటే ఫస్ట్ మనకు డౌట్ వచ్చింది, అసలు నిజంగా రాముడు అనే స్టూడెంట్ మంచివాడా కాదా? నేనేమనుకుంటున్నానంటే మంచివాడు కాదు, రాముడు మంచి బాలుడు కాదు అని అనుకున్నా. అని ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? రాముడు మంచి బాలుడు నిరూపించాలి. నేనేమనుకుంటున్నాను, రాముడు మంచి బాలుడు కాదు అని అనుకున్నాను. అనుకున్న తర్వాత రాముని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టా. సో రాము ఎప్పుడు కూడా క్లాస్కి లేట్గా రాలేదు, రాముడు ఎప్పుడు కూడా క్లాసులు బంక్ కొట్టలేదు, రాముడు ప్రతి ఎగ్జామ్లో మంచిగా ఆన్సర్స్ రాసేవాడు. సో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి నేను అనుకున్నది రాంగ్, కాబట్టి రాముడు మంచి బాలుడు. సేమ్ ఇదే వేలోనే ప్రతి ప్రాబ్లం మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అదేంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఏం ప్రూవ్ చేయాలట? √3 + √5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. దానికోసం మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ మనం ఏమనుకుంటున్నాం, లెట్ √3 + √5 ఈజ్ రేషనల్ నెంబర్ అనుకుంటున్నాం. రేషనల్ నెంబర్, క్లియర్, రేషనల్ నెంబర్ అంటున్నాం. సో అంటే అర్థమైంది, √3 + √5 ఏ మోడల్లో ఉండాలి? a/b ఉండాలి. అండ్ b is not equals to 0. b is not equals to 0. అప్పుడు మనము వేర్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది? √3 + √5 ఈక్వల్స్ టు వాట్? a/b². ఇది ఏ మోడల్లో ఉంది? a + b² మోడల్లో ఉంది. కాబట్టి a² + b² + 2ab. clear? So since a + b² is equals to what? a² + b² + 2ab మోడల్లో ఉంది. క్లియర్? సో రాసాము. దట్ ఈస్ ఈక్వల్స్ టు వాట్? a²/b². సో √3² means what? 3. cancel what? 3 + 5 + 2 of root of 3 into 5 is equals to what? a²/b². సో ఇక్కడ 3 + 5 8 + 2 into √15, 2 into √15 is equals to what? a²/b². సో దాని నుంచి ఏం రాస్తున్నామంటే 2√5 is equals to what? a²/b² -8. clear? 2 into √15 ఈక్వల్స్ టు, ఇక్కడ ఎల్సిఎం కడుతున్నాను, a² - 8b², 8b²/b². క్లియర్? దీని నుంచి ఏం రాస్తున్నాను? √15 ఈజ్ ఈక్వల్స్ టు వాట్? a² - 8b²/2 into b². ఇటు మల్టిప్లికేషన్ ఉంది, ఇటు వస్తే ఏమవుతుంది? డివిజన్ అవుతుంది. సో కాబట్టి √15 ఈజ్ ఈక్వల్స్ టు a² - 8b²/2b² రాస్తున్నాము. సో అంటే మనము ఆల్మోస్ట్ ఆల్ ఏ ఫామ్లో రాసాము? p/q ఫామ్లో రాసాము. సో కాబట్టి దిస్ √15 ఈజ్ వాట్ హ్యావ్ టేక్? ఇట్ ఈస్ రేషనల్ నెంబర్. ఇట్ ఈస్ రేషనల్ నెంబర్. సో it is, but actually what it is contradictory. What it is? √15 is actually, it is the irrational number. What it is? Irrational number. So what is contradiction here? √15 is irrational. సో మనకి √15 ఏమనుకున్నాం? రేషనల్ నెంబర్ ఫామ్లో రాస్తాం. కానీ యాక్చువల్గా ఏంటి? √15 అనేది ఏమవుతుంది మనకి? ఇట్ ఈస్ ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సో కాబట్టి మనం ఎప్పుడైతే √15 ఇర్రేషనల్ నెంబర్ అంటున్నామో, దేర్ ఫోర్ అవర్ assumption is wrong. Assumption is wrong. అంటే √3 + √5ని మనము a/b ఫామ్లో రాస్తే √15 రేషనల్ నెంబర్ అవుతుంది.
రూట్ 15 అనేది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది, మనం రేషనల్ నెంబర్ అయితే పాసిబుల్ అవుతుంది. సో కానీ యాక్చువల్గా ఈ రూట్ 15 అనేది రేషనల్ నెంబర్ అవుతుందంట కాదు. సో కాబట్టి మనం రూట్ 15 అనేది p/qలో మనం రాయకూడదు కూడా. కాబట్టి సో మనం ఏవైతే అనుకున్నామో దట్ ఈస్ రాంగ్. దేర్ ఫోర్ వాట్ యు కెన్ రైట్ root 3 plus root 5 is irrational. What is irrational? Clear? 6 plus root 2. So 6 plus root 2 ni ఏమని ప్రూవ్ చేయాలట, ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలట. ఓకేనా? సో కాబట్టి ఫస్ట్ మనం అగైన్ యాజ్ యూజువల్ సేమ్ తీసుకుంటున్నాను. ఏంటది, లెట్ 6 plus root 2 is రేషనల్ నెంబర్ కాంట్రడిక్షన్ తీసుకుంటున్నా. ఓకే, ఆపోజిట్లో 6 plus root ఈస్ రేషనల్ నెంబర్ అంటున్నా. సో రేషనల్ నెంబర్ అంటే మనం ఏం రాసుకోవచ్చు, p/q కానీ a/q రాస్తున్నాను, మీ ఇష్టం ఏదో ఒకటి. p/q తీసుకున్నప్పుడు ఆబ్వియస్గా అవుతుంది 6 plus root 2 ఈస్ ఈక్వల్స్ టు p/q అన్నప్పుడు ఈ 6 తీసుకొస్తే ఏమవుతుంది, root 2 ఈస్ ఈక్వల్స్ టు వాట్, p/q minus 6. సో ఇక్కడ p/q అనేది p/q ఈస్ వన్ రేషనల్ నెంబర్ అండ్ 6 ఆల్సో అనదర్ రేషనల్ నెంబర్. కాబట్టి ఇక్కడ root 2 ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ two rational numbers. సో root 2 ఎలా రాసాము, రెండు రేషనల్ నెంబర్స్ యొక్క డిఫరెన్స్గా రాసాము. అంటే రెండు రేషనల్ నెంబర్స్ని డిఫరెన్స్ చేస్తే ఏమొస్తుందట, రేషనల్ నెంబర్ వస్తుందట. కానీ బట్ సో దిస్ ఈస్ contradicts to the fact. What it is the fact? ఏంటంటే ఫ్యాక్ట్ అనేది root 2 is actually it is irrational నెంబర్. సో కాబట్టి మీకు చెప్పాను ఇంతకుముందని, డిఫరెన్స్ ఆఫ్ టూ రేషనల్ నెంబర్స్, ఏవైతే రేషనల్ నెంబర్ ఉంటుందో ఆ రేషనల్ నెంబర్ అనేది ఎప్పటికి కూడా ఇర్రేషనల్ నెంబర్ ఈక్వల్ కాదు. సో కాబట్టి దేర్ ఫోర్ సో మనకి ఏమని ప్రూవ్ చేసాము, root 2నేమో రేషనల్ నెంబర్ ప్రూవ్ చేస్తున్నాం, కానీ యాక్చువల్గా ఏంటి, root 2 అనేది ఇర్రేషనల్ నెంబర్. సో కాబట్టి అవర్ అస్యూంప్షన్ ఈస్ రాంగ్. క్లియర్? అంటే ఏమనుకున్నాం మనం, 6 plus root 2 రేషనల్ నెంబర్ అనుకున్నాం. సో అవర్ అస్యూంప్షన్ రాంగ్ అంటే ఎప్పుడు అర్థం ఏంటి, దేర్ ఫోర్ 6 plus root 2 ఈస్ irrational number or irrational. Clear? fourth one root 5 ను కూడా irrational number ప్రూవ్ చేయాలి. దానికోసం మళ్ళీ సేమ్ అగైన్ తీసుకుంటున్నాను. root 5 is rational number అనుకుంటున్నాను. ఓకే, let us assume that root 5 is rational number అని అంటున్నాను. క్లియర్? అప్పుడు మనము ఏం రాసుకోవచ్చు, root 5 is equals to, we can write a by b and a and b are what have to say, they are co-prime, they are divided by only 1. Clear? So and b is not equals to 0 అని రాస్తున్నా. అప్పుడు squaring on both sides, I am doing squaring on both sides. root 5 whole square equal to a by b whole square రాసిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది, 5 స్క్వేర్ రూట్ క్యాన్సిల్, 5 is equals to a square by b square అవుతుంది. నేను రాస్తున్నాను 5 is equals to a square by b square ఉంది కదా. సో ఐఎమ్ డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ లైక్ 5. అప్పుడు ఏమవుతుంది, s 1 is equals to a square by 5b square అవుతుంది. అండ్ b square is equals to what, a square by 5 అవుతుంది. b square is equals to what, a square by 5 అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, a square is divisible by 5. Clear? Then according to theorem number 1.6, theorem number 1.6, a also divisible by 5. యాక్చువల్లీ ఏం కావాలి, ఏ అనేది మనం ఒకటితోనే డివిజిబుల్ అవుతుంది అనుకున్నాం, ఇప్పుడు 5 కూడా డివిజిబుల్ అవుతుంది. సో దీని నుంచి ఏం రాస్తున్నానంటే
బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్, ఏ స్క్వేర్ బై 5 అన్నాను. అప్పుడు 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్, ఏ స్క్వేర్ అంటున్నాను. క్లియర్. దీని సమ్ ఈక్వేషన్ నెంబర్ 1 అంటున్నాను. అప్పుడు లెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏం తీసుకున్నా, 5c తీసుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది, 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్, 5c హోల్ స్క్వేర్ రాస్తున్నాను. అప్పుడు 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25c స్క్వేర్, 25c స్క్వేర్. అప్పుడు మనకి ఏమవుతుంది, ఎస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్, 25c స్క్వేర్ బై ఎస్ వాట్ యూ కెన్ రైట్ 5 రాయొచ్చు. సో 5 రాస్తున్నాను. అప్పుడు వాట్ ఇట్ ఈస్ బి స్క్వేర్ ఆల్సో 5c స్క్వేర్ రాసిన. క్లియర్. అంటే ఇక్కడ బి కూడా ఏమవుతుంది, డివిజిబుల్ బై 5 అవుతుంది. క్లియర్. సో ఇక్కడ బి స్క్వేర్ ఆల్సో divisible by 5. So then b also divisible by 5, divisible by 5. And therefore a and b are have another common factor, that is what, 5. Clear. Actually em undali, co-prime numbers and only divisible by 1 undali. సో ఏ అండ్ బితో పాటు మళ్ళీ ఓన్లీ 1 మాత్రమే ఉండాలి. కానీ ఇక్కడ 5 కూడా ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి సో మనం అనుకున్నటువంటి అజంప్షన్ రాంగ్. సో కాబట్టి ఇక్కడ రాస్తున్నాను, దేర్ ఫోర్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. క్లియర్ చేయలేదు, అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. సో అప్పుడు ఆబ్వియస్గా ఏమవుతుంది, దేర్ ఫోర్ √5 ఈజ్ irrational. What is irrational number? Clear. The next one, 3 plus 2√5. Even prove cheyali, it is a irrational number ani prove cheyali. So that man contradiction opposite తీసుకుంటున్నాము. So what it is, let us assume that, so ఏమనుకుంటున్నాం, 3 plus 2√5 is రేషనల్ నెంబర్. ఏమనుకుంటున్నాం, రేషనల్ నెంబర్ అని అనుకుంటున్నాము. సో మళ్ళీ యాజ్ యూజువల్ రేషనల్ నెంబర్ అంటే ఏ ఫార్ములా రాసుకోవచ్చు, 3 plus √5 ఈజ్ ఈక్వల్స్ టు వాట్ యూ కెన్ రైట్, p/q రాయొచ్చు. అండ్ q ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అని రాస్తాం. రాసిన తర్వాత మనకి ఆబ్వియస్గా ఏమవుతుంది, 2√5 ఈజ్ ఈక్వల్స్ టు p/q minus 3, p/q minus 3. Clear. So then again 2√5 is equals to what you can write, లేదా ఇంకో స్టెప్ రాద్దాం, p plus 3q by q అని రాసినాం. ఎల్సిఎం కడుతున్నాను, p minus 3q by q అవుతుంది. అప్పుడు √5 అంటే ఏం రాసుకోవచ్చు, as p minus 3q by 2q అవుతుంది. క్లియర్. సో అంటే మనం ఏం రాసాము, √5 ఏమని రాస్తున్నాను, √5 ఈజ్ ఈక్వల్స్ టు difference of two rational numbers కదా. సో కాబట్టి √5 ఏమవుతుంది, రేషనల్ నెంబర్ అవుతుంది, రేషనల్ నెంబర్. బట్ సో వాట్ ఇట్ ఈస్ కాంట్రడిక్టరీ, సింపుల్ రాస్తున్నా. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ వాట్, ద ఫ్యాక్ట్ ఈస్ √5 is irrational number. మరి ఎందుకు √5 అనేది రేషనల్ నెంబర్ అని అనుకోవచ్చు వచ్చింది. ఇక్కడ √5 అనేది ఇర్రేషనల్ నెంబర్ అయితే మనం ఇక్కడ ఏమైనా ప్రూవ్ చేస్తాము, √5 ఈజ్ రేషనల్ నెంబర్ అని అనుకున్నాం కదా. సో అది ఎందుకు జరిగింది, √5 అనేది ఇర్రేషనల్ నెంబర్ కావాలి కాబట్టి. ఎందుకు అయింది, √5 అనేది యాక్చువల్గా ఇర్రేషనల్, కానీ మనం ఏమనుకున్నాం, రేషనల్ నెంబర్ ప్రూవ్ చేసాం. ఎందుకు, మనం అనుకోవడమే తప్పు అనుకున్నాం. ఏంటది, 3 plus √5 అనేది రేషనల్ నెంబర్ అనుకున్నాం కాబట్టి √5 రేషనల్ నెంబర్ అయింది. సో కాబట్టి మనం ఏవైతే అనుకున్నామో, దేర్ ఫోర్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్ చిల్డ్రన్. దేర్ ఫోర్ 3 plus 2√5 is irrational number. అర్థమవుతుందా? సో మనము
అనుకున్న స్టేట్మెంటే రాంగ్ స్టేట్ కామెంట్ కాబట్టి √5 అనేది ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేసాము. కానీ యాక్చువల్గా √5 అనేది ఏంటి ఇర్రేషనల్ నెంబర్ అంటే p/q ఫామ్లో రాయలేము. సో కాబట్టి ఆబ్వియస్గా మనం అనుకున్న స్టేట్మెంట్ రాంగ్ అని ప్రూవ్ చేసాం, ప్రూవ్ అయింది. కాబట్టి దేర్ఫోర్ 3 + √5 is irrational. See the next one, √p + √qని ఇర్రేషనల్ ప్రూవ్ చేయాలి. సో అగైన్ మనం కాంట్రడిక్షన్ అనుకుందాం అండ్ ఆపోజిట్లో అనుకుందాం. లెట్ √p + √q ఆర్ రేషనల్. వాట్ ఈస్ రేషనల్ నెంబర్ అనుకుందాం, ఓకేనా. సో అంటే మనం ఇక్కడ రాస్తున్నాము √p + √q = a/b అని రాస్తున్నాం. క్లియర్. సో అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో వాట్ ఈస్ √p + √q whole square = what? a/b whole square. క్లియర్. సో మళ్ళీ ఏ మోడల్ ఉంది? a + b whole square మోడల్లో ఉంది కాబట్టి a² + b² + 2ab రాస్తున్నట్ల. సో √p whole square + √q whole square + 2 of √p √q = what? a² / b² అంటున్నాం. సో మళ్ళీ అగైన్ దిస్ ఇస్ వాట్ p + q + 2 of √p q = a² / b². సో ఈ p + q తీసుకెళ్దాం. అప్పుడు ఏమవుతుంది? 2√pq ఆల్మోస్ట్ ఏముంది? p + q ఉంది కాబట్టి ఈ p + q వెళ్తే ఏముంది? మైనస్ అవుతుంది. = a² / b² minus p + q minus p + q. సో అగైన్ √pq తీసుకుందాం. ఎల్సిఎం అంటే ఏమవుతుంది? a² - p + q × b² అవుతుంది. ఆల్రెడీ రూట్ ఉంది, 2 దిస్ ఏమవుతుంది? 2 ఉంది, ఇటు వస్తే ఏమవుతుంది? 2b² అవుతుంది. క్లియర్. √pq = what? a² - p + q b² / 2b² అని రాసినాం. క్లియర్. రాసిన తర్వాత మనం ఏమంటున్నాం ఇక్కడ? √p × q. సో ఇక్కడ మనం a - b సంథింగ్ / 2b² రాస్తున్నాం, అంటే p/q మోడల్ రాస్తున్నాం. అంటే ఇదే నెంబరు రేషనల్ నెంబర్ మోడల్ రాస్తున్నాం, రేషనల్ నెంబర్ అవుతుంది. కానీ √pq అనేది ఏంటి? ఇర్రేషనల్ నెంబర్. సో p అనేది ప్రైమ్, q అనేది కోప్రైమ్ అయినట్టయితే వాటి యొక్క రూట్ మల్టిప్లికేషన్ కూడా అగైన్ ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సో వాడేనాడు కదా p అండ్ q ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్ అని. సో p అండ్ q ఇర్రేషనల్ నెంబర్స్ అయినప్పుడు √p కూడా ఏమవుతుంది? ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సో కాబట్టి ఇర్రేషనల్ నెంబర్ అనేది ఏమవుతుంది? రేషనల్ నెంబర్కి ఈక్వల్ అవుతుంది. బట్ ఇది కరెక్టా? కాదు, దిస్ ఈస్ రాంగ్. సో కాబట్టి √pq అనేది ఏమవుతుందంటే ఇట్ ఈస్ ద ఇర్రేషనల్ నెంబర్. సో మనం దీని ప్రకారం ఏమవుతుంది? యాక్చువల్గా ఇట్ ఈస్ రేషనల్ నెంబర్ అవుతుంది, ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సో దీని ప్రకారం మనం ఏవైతే ఒక ఎజ్యూమ్షన్ తీసుకున్నామో ఆ ఎజ్యూమ్షన్ ప్రకారం సో దిస్ ఈజ్ ద రేషనల్ నెంబర్. √pq ఈజ్ వాట్? రేషనల్ నెంబర్. కానీ √pq అనేది రేషనల్ నెంబర్ అవుతుందా? కాదు, ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సో మరి ఎందుకు రాంగ్ వచ్చింది? మనం తీసుకున్న ఎజ్యూమ్షన్ రాంగ్. సో కాబట్టి దేర్ఫోర్ అవర్ assumption is wrong. సో ఎందుకు కాబట్టి our assumption ఏంది? ఇది రేషనల్ నెంబర్ అనుకున్నాం కాబట్టి therefore √p + √q are irrational number. It is irrational. Clear. Prove that following are irrational. First of all ఇచ్చాడు 1/√2ని ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. దానికోసం మనం ఫస్ట్ ఏం చేస్తున్నామంటే ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ దట్ కాంట్రడిక్షన్. ఏంటది? 1/√2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అంటున్నాం. వాట్ ఈస్ రేషనల్ నెంబర్ అని తీసుకుంటున్నాం. క్లియర్. సో రేషనల్ నెంబర్ అయినప్పుడు 1/√2 = ఏ ఫామ్ రాసుకోవచ్చు? a/b ఫామ్లో రాయొచ్చు. సో ఇక్కడ a అండ్ b ఆర్ ద prime, so divisible by only 1 itself and only 1 కదా. సో కాబట్టి దీని నుంచి ఏం రాస్తున్నానంటే √2/1 = b/a రాస్తున్నారు రివర్స్.
√2/1 is equals to b by a రాస్తున్నాను. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ √2/1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు b by a హోల్ స్క్వేర్ రాసిన తర్వాత ఇక్కడ 2/1 ఈజ్ ఈక్వల్స్ టు b స్క్వేర్ బై a స్క్వేర్ అవుతుంది. క్లియర్. అప్పుడు మనము ఏం రాస్తున్నాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 2a స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్, b స్క్వేర్. 2a స్క్వేర్ వాట్, b స్క్వేర్. సో ఇక్కడ దీని రాసుకోవచ్చు కదా, a స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ వాట్, b స్క్వేర్ బై 2. a స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ వాట్, b స్క్వేర్ బై 2. సో అంటే ఇక్కడ ఏమవుతుంది, b స్క్వేర్ ఈజ్ డివైడెడ్ బై 2. యాజ్ ఫర్ థీరం 1.6 ఏమవుతుంది, when b square is divided by 2 then b also divided by 2. Therefore let b is equals to 2c. b is equals what, 2c. అప్పుడు మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ క్వశ్చన్ నెంబర్ 1 అనుకుందాం దీన్ని. అప్పుడు a square is equals to what, 2c square by 2. Then what a square is equals to 4c square by 2 we can write. Therefore a square is equals to 2c square. So అంటే అర్థం ఏంటి, therefore a square is also divided by 2. సో అంతకుముందు చెప్పుకున్నాం b square is divided by 2 then b also divided by 2. సో అంటే b అనేది 2తో డివైడ్ బై అవుతుంది, a also divided by 2 అవుతుంది. అంటే therefore a and b are having another factor. What it is, another factor 2. So but actually ఏమనుకున్నాం, a and b are prime అనుకున్నాం. సో కాబట్టి therefore our assumption is wrong. Therefore ఎందుకు రాంగ్ వచ్చింది, మనము 1/√2 ఏమనుకున్నాం, రేషనల్ అనుకున్నాం కాబట్టి అది రాంగ్, మనకి రాంగ్ వచ్చింది. 2 అనే ఫ్యాక్టర్ వచ్చింది కాబట్టి therefore 1/√2 is irrational. Clear.